మహిళలకు అలర్ట్. నెలసరి సమయంలో మనం సాధారణంగా ఆరోగ్యానికి మంచివని అనుకునే కొన్ని పండ్లు నిజానికి ఈ సమయంలో మన శరీరానికి సమస్యలు కలిగించవచ్చు. ప్రతి నెలసరి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా కడుపు నొప్పి, నడుం నొప్పి, నీరసం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని పండ్లు జీర్ణక్రియను కష్టపెడతాయి. గ్యాస్ట్రిక్, అధిక రక్తస్రావం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. మొదటగా పచ్చి అరటి పండ్లు. పండిన అరటి పండ్లలో పొటాషియం ఉండటం వల్ల నొప్పి తగ్గుతోంది. కానీ పచ్చి అరటి పండ్లలో ఉన్న రెసిస్టెంట్ స్టార్చ్ కడుపులో జీర్ణం కావడం చాలా కష్టం. నెలసరి సమయంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ప్రభావం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతోంది. పచ్చి అరటి పండ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందువల్ల బాగా పండిన తోలుపై నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఉన్న అరటి పండ్లను తీసుకోవడం మంచిది. తరువాత పుచ్చకాయ. దీనిలో 90% నీరు ఉంటుంది. కానీ నెలసరి సమయంలో మహిళల శరీరంలో ఇప్పటికే నీరు నిలవగా ఉంటుంది. ఈ సమయంలో పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బడం, చేతులు కాళ్ళు బరువుగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉబ్బరం సమస్య ఉన్నవారు దీనిని దూరంగా ఉంచాలి. మూడవది పైనాపిల్. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేసే గుణం కలిగి ఉంటుంది. నెలసరి సమయంలో ఎక్కువ పైనాపిల్ తీసుకోవడం వల్ల గర్భాశయ కండరాలు ఎక్కువగా సంకోచించి రక్తస్రావం పెరగవచ్చు. దీనివల్ల నొప్పి తీవ్రతరం అవుతుంది. క్రమంగా సిట్రస్ పండ్లు, నారింజ, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి ఉన్నప్పటికీ వాటిలో అధిక ఆమ్లం కడుపులో మంట, అసిడిటీ సమస్యలు కలిగిస్తుంది. నెలసరి సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం వల్ల కడుపు సున్నితంగా మారుతుంది. చివరిగా చక్కెర పూసిన ఎండు ఫలాలు. ప్యాకెట్లో లభించే చక్కెర పూసిన ఖర్జూరాలు, ఆప్రికాట్లు ఆరోగ్యకరమైనవి కావు. వీటిలో ఉండే కృత్రిమ చక్కెర ఇన్సులిన్ స్థాయిలను పెంచి శరీరంలో వాపుకు దారితీస్తుంది. ఇది శారీరక నొప్పిని మాత్రమే కాకుండా మానసిక అలజడిని కూడా పెంచుతోంది. కాబట్టి నెలసరి సమయంలో ఈ పండ్లను తక్కువగా తీసుకోవడం ద్వారా కడుపు నొప్పి, ఉబ్బరం, అసిడిటీ, రక్తస్రావం సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యానికి హానికరం కాకుండా సరైన పండ్లు, సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం.